హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమ్మ. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను ఊటీలో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అండ్ వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో చూడండి, ఇది షాల్ టైప్ స్వెటర్. చాలా నీట్గా ఉంది, మంచి వర్క్ వచ్చి వైట్ బీట్స్ కూడా ఉన్నాయి. సో చాలా చాలా బాగుంది. నాకు పింక్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇది తీసుకున్నాను అనమాట, స్వెటర్ టైప్. సో హ్యాండ్స్ అయితే ఏమి ఉండవండి, జస్ట్ మనం ఇది ఒక్కటే ఎక్కించుకుంటే చాలు. హెడ్ చాలా చాలా బాగుంటుంది, చాలా ఏమంటారు క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది తీసుకున్నాను. దీని తర్వాత దీనికి మ్యాచింగ్ అయిన హెడ్ టోపీ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది అండి హెడ్ టోపీ, చాలా బుచ్చిగా చాలా అందంగా ఉంది. సో ఇవి రెండు మ్యాచింగ్ అయ్యాయి అనమాట. సో ఇది ఒక సెట్ కింద తీసుకున్నాను. ఇది నాకు 300 పడింది, అది 150 పడింది అనమాట. సో రెండు వేసుకున్న పిక్ నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఫర్ క్లాత్తో చేసినటువంటి స్వెటర్ అయితే తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది, కలర్ కూడా చాలా లైట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. సో ఇది వేసుకుంటే ఇలా ఉంటుందంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. ఇది చాలా కాస్ట్ చెప్పారు, నాకు బార్గెనింగ్ తర్వాత 750 రూపీస్కి వచ్చింది. చాలా చాలా బాగుంది ఇది, ఒకసారి చూడండి. మూవీస్లో హీరోయిన్ వేసుకునే టైప్లో ఉంది, నాకు చాలా చాలా నచ్చింది. సో ఇది నేను తీసుకున్నానండి. సో మనం నెక్స్ట్ ఐటమ్కి మూవ్ అయిపోదాం. లెట్స్ గో. బుజ్జి డాల్ నేను మా మేనకోడల కోసం తీసుకున్నానండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూడగానే నాకు నచ్చేసింది. ఇలా వెనకాల 2 తోకలు కూడా ఉన్నాయన్నమాట. సో ఏదైతే నేను తీసుకున్నాను, ఇది 500 పడింది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నేను వచ్చేసి బుజ్జి హెయిర్ బ్యాండ్ తీసుకున్నానండి. ఇది చలి ఆగడానికి వాడతారు కదా. సో ఇది కూడా టెడ్డీ బేర్ షేప్స్తో వచ్చాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇది కూడా నేను మా మేనకోడల కోసం తీసుకున్నాను. చూడండి, పెట్టుకుని చూపిస్తాను ఎంత క్యూట్గా ఉందో, నాకు ఇది చాలా చాలా నచ్చింది. సో ఇది మా మేనకోడల కోసం తీసుకున్నాను. ఇలా ఉంటుంది పెట్టుకుంటే, చాలా క్యూట్గా కనిపిస్తాం అనమాట మనం. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. మేనల్లుడు కోసం ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకున్నానండి. దీంట్లో 16 ట్రిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే షేర్ చేశారు. సో దాంట్లోకి వెళ్ళి మనం ఆ వీడియో చూసుకొని మనం ఆ ట్రిక్స్ని పర్ఫామ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది, మాకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. సో ఇదైతే తీసుకున్నా నేను. ఇది ఆఫ్టర్ బార్గెనింగ్ 500కి వచ్చిందండి. చాలా చాలా బాగుంది. సో ఇది మ్యాజిక్ ట్రిక్స్ బాక్స్. సో ఇది మా నేను 2 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో జీన్స్ మీదకి, టాప్స్ మీదకి, కొంచెం ఫ్లోరల్ టైప్ వాటి మీదకి బాగుంటుందని ఇలా స్టోన్స్తో వచ్చింది. ఇది 49 రూపీస్ పడింది. ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను, ఇది కూడా కొంచెం స్టైలిష్గా ఉంది అని తీసుకున్నాను. 69 రూపీస్ పడింది. ఈ షాప్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఊటీ వీలాగ్లో షేర్ చేశాను, ఆ వీడియో చూడండి. దాంట్లో షాప్ టూరింగ్ కూడా చేశాను. సో అన్నీ రీజనబుల్ ప్రైస్ తోటి అబౌవ్ 99తో స్టార్ట్ అవుతాయి. కొన్ని ఇయర్ రింగ్ సెట్స్ అయితే 49 కూడా దొరికాయి అనమాట. సో లెట్స్ గో. ఇలా చైన్ విత్ పెండెంట్ కూడా తీసుకున్నానండి, చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక స్వాన్ అనమాట, బ్లాక్ కలర్ స్టోన్స్తో ఉంది, చాలా బాగుంటుంది. ఇది ఏదైనా టాప్స్ మీదకి వేసుకుంటే అండ్ బ్లాక్ బీడ్స్లో కూడా మనం వేసుకోవచ్చు. సో నల్ల పూసలకు కూడా మనం ఇది పెండెంట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇది ప్రిఫర్ చేశాను. చాలా చాలా బాగుంది, కొంచెం స్టైలిష్గా ఉంది. ఇది నాకు 99 రూపీస్ పడింది. నేను డైలీ వేర్ యూస్కి కాజల్ కూడా తీసుకున్నానండి, నా దగ్గర ఉన్నది అయిపోతే. సో హుడా బ్యూటీకి సంబంధించింది, లాంగ్ లాస్టింగ్ అండ్ స్మచ్ ప్రూఫ్ అనమాట. సో ఇది కూడా 69 రూపీస్ పడిందండి. సో ఇది ఇలా ఉంటుంది. అండ్ ఇది ఒక్క బ్యాండ్ కూడా తీసుకున్నానండి, ఇది కూడా 100 రూపీస్ పడింది. అంతకుముందు చూపించింది ఇది సేమ్ ప్రైస్, 100 పడ్డాయి అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, లేదా ట్రావెలింగ్లో మనకు యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నాను, చలి వేయకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇదే అండి. ఇంకా ఫైనల్గా మనం ఇప్పుడు చాలా స్పెషల్ ఐటమ్స్ ఇన్ ఊటీ చూడబోతున్నాము. ఏంటో చెప్పగలుగుతారా మీరు, ఏదైనా గెస్సెస్? సో అదేం లేదండి, టీ అండ్ కాఫీ. ఇది చూపిస్తాను చూడండి. అండ్ మేము కాఫీ తీసుకున్నామండి 250 గ్రామ్స్ది. ఇది 140 తీసుకున్నారు వాళ్ళు, ఎంఆర్పి వచ్చేసి 150 ఉంది. మీ అందరికి తెలుసు కదా, కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి ఊటీలో. సో అవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తాయి. నాకు ఇప్పటి వరకు పర్చేస్ చేసిన ఐటమ్స్లో టీ అండ్ కాఫీ చాలా చీప్ అనిపించింది.
చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఉన్నాయి. అండ్ మీరు ఒకటి చూస్తే ఇక్కడ ఉబైట్స్ అని ఉంది. సో ఉబైట్స్ అంటే అక్కడ ఉన్న లోకల్ షాప్ పేరు అనమాట. సో మనలాగా బ్రూ, చక్ర గోల్డ్ అని నేమ్స్ ఉండవు వాళ్ళ షాప్లో వాళ్ళ ప్రొడక్ట్స్కి వాళ్ళు ప్యాకేజింగ్ చేసుకుని ఆ షాప్ నేమ్తో ఇస్తారనమాట. సో అన్నీ లోకల్ బ్రాండ్స్. సో చాలా ఫేమస్ అనమాట కాఫీ అండ్ టీ. సో ఇదైతే కాఫీ అండి. ఇప్పుడు మనం టీ కూడా చూద్దాం. అండ్ టీ వచ్చేసి నేను కార్డమమ్ ఫ్లేవర్ తీసుకున్నానండి. ఒక 4 ప్యాక్స్ అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి 235 రూపీస్, బట్ మాకు ఆఫ్టర్ బార్గెనింగ్ 195 ఇచ్చారు. సో నేను 4 తీసుకున్నాను. అండ్ ఇంకా కార్డమమ్ ఫ్లేవర్ అనే కాదు, జింజర్ ఫ్లేవర్ ఉంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి షిప్పింగ్ కూడా ఉంది అండి. ఆ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను, మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సో ఇది ఒక స్వెట్ షర్ట్ కూడా తీసుకున్నామండి మా మావయ్య గారి కోసం. ఇది కూడా చాలా చాలా బాగుంది, చాలా మందంగా ఉంది, ఎంత చలైనా ఆగేటట్టు ఉందన్నమాట. సో ఆ రోజు మేము టెస్ట్ ట్రైల్ కూడా చేసాము. సో ఇదే అండి, ఒక వి షేప్ నెక్ తోటి ఇలా మంచిగా వచ్చింది, 44 సైజ్ అనమాట. సో ఇది మా మావయ్య గారి కోసం తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ బార్గెనింగ్ ఇది 800 రూపీస్ పడిందండి. సో ఏంటి అంటే ట్రిక్, మంచిగా బార్గెనింగ్ చేయాలి మనం, ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కదా, టూరిస్టులకి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ప్రైజే చెప్తారు. సో మనం బార్గెన్ చేసుకొని మనకి ఓకే ఆ రేట్ పర్వాలేదు పెట్టొచ్చు అని అంటే మాత్రమే మనం తీసుకోవాలి. సో నాకు కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయి అనిపించింది ఆ రోజు. నేను చాలా ఐటమ్స్కి బార్గెనింగ్ అయితే చేశాను, ఎక్సెప్ట్ దట్ ఫిక్స్డ్ ప్రైస్ షాప్ అనమాట. సో ఇప్పుడు ఇంకొక షర్ట్ చూద్దాం, లెట్స్ గో. అండ్ మా తమ్ముడు ఇలా ఒక లైట్ వైన్ కలర్ షర్ట్ ఒకటి తీసుకున్నాడండి, ఫుల్ హ్యాండ్స్ కాలర్డ్. ఇది ఆఫ్టర్ బార్గెనింగ్ అయితే 500 పడింది. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియోలో చూశాను, హీరో సిద్ధార్థ కూడా ఇలాంటి టైప్ షర్ట్ అయితే వేసుకున్నారు, డిఫరెంట్ కలర్, క్లాత్ వచ్చేసి ఇలాగే ఉంది. సో ఇదే అండి ఆ షర్ట్. సో ఇలా మేము ఊటీ షాపింగ్ 3,000 to 4,000 మధ్యలో కంప్లీట్ చేసామండి. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసామంతా, మాకు నచ్చినవి, మాకు బాగా కావాల్సినవి మాత్రమే తీసుకున్నాము. సో మంచి బార్గెనింగ్ చేసి తీసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.